15 ఏళ్ళు కూడా కలిసి ఉండే పరిస్థితి ఉందంటారా? 15 సంవత్సరాలు కూటమి జాగ్రత్తగా ఉండి అభివృద్ధి చేయగలిగితే అమరావతి అనేది జన సైనికులు గారు వేరే మహిళలు కూడా పవన్ కళ్యాణ్ గారిని సీఎం చూడాలని వాళ్ళకి కోరిక ఉంది. ఆ కోరిక ఎప్పుడు ఫలిస్తుంది అంటారు? ఇవాళ కాకపోతే రేపు ఎక్కడికి రాక తప్పదండి. ముఖ్యమంత్రి ఇవాళ కాకపోతే రేపైనా ఆ కుర్చీ సీట్. అమరావతి రాజధాని కోసం ఉద్యమాలు చేశారు, కీలక పాత్ర పోషించారు. గతంలో మీరు పోరాడిన ఉద్యమ ఫలితం ఈరోజు అనుభవిస్తున్నారా? 100% అండి. నాట్ ఓన్లీ సింగిల్ పర్సన్, ఎంతో మంది ప్రాణత్యాగాలని చెప్పాలి. ఎందుకంటే అమరావతి ఉద్యమంలో పోరాడిన మేడం, ఇప్పుడు అమరావతి రాజధానిలో మళ్ళీ ఎక్స్టెన్షన్ కోసం అని చెప్పి 2వ విడత పోలింగ్ భూసేకరణ సాగిస్తున్నారు. దాని మీద ఎలా స్పందిస్తారు? ఒక వైజాగ్ స్టీల్ ప్లాంట్కి అంత భూమి కావాల్సి వచ్చినప్పుడు రాజధానికి మేడం, గతంలో రాష్ట్రం విధ్వంస పరిపాలన ఉన్నారు, విధ్వంస వైపు నడిచిందని చెప్పి అన్నారు. ఇప్పుడు ఏమన్నా రాష్ట్రం అభివృద్ధి వైపు నడుస్తుందంటారు? అదే కొనసాగుతుంది. ఎవరు చేసే పని వారు చేస్తే అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంది. ఊరికే పుల్లలు పెడితే రాజధాని. ఆ పొల్యూషన్ బోర్డు కూడా ఈ రోజున అవినీతిమయమైందని చెప్పి సాక్షాత్తు బోండా ఉమాగా ప్రస్తావన చేశారు అసెంబ్లీలో. మీ శాఖలో ఏం జరుగుతుందో కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించాల, సూటిగా టీడీపీని అడగాల్సింది అడిగాడు. నాకు ఇవ్వాల్సిన మినిస్ట్రీ ఎలాగో ఇవ్వలేదు, ఇస్తానని ఆపేసినారు. ఇప్పుడు ఈ అసెంబ్లీలో ఏదైతే బాలకృష్ణ గారు మాట్లాడిన విధానం, ఆయన ఎవడికి ఎక్కువ అని మాట్లాడు. చిరంజీవి గారు నా రకంగా మాట్లాడటం అనేది, రాజ్యాన్ని గెలిచినోడు రాజు అయితే రాజ్యాన్ని వదిలేసినోడు గౌతమ్ బుద్ధుల్లా వెళ్ళిపోయినవాడు చిరంజీవి. రాజకీయాలకి సంబంధం లేని వ్యక్తి గురించి అసెంబ్లీ సాక్షిగా అవాక్కులు చవాక్కులు పేలడం బాలకృష్ణ. మేడం, ఎన్నికల ముందు నా కూతురు కేసు విషయంలో ఒక అస్త్రంగా వాడుకొని ఈ రోజు అధికారం చేపట్టి కనీసం అపాయింట్మెంట్ ఇచ్చిన పరిస్థితి లేదు, నా కేసుని పట్టించుకోవట్లేదని చెప్పి సుగాలి ప్రీతి తల్లి పార్వతి ఆరోపించింది. స్పందించలేదని ఆమె చెప్పరు. పవన్ కళ్యాణ్ గారిని దుర్భాషలాడడానికి వైసీపీ వాళ్ళు 10 కోట్లు ఇచ్చిన. అంటే ప్రశ్నించే గురించి మీద అక్రమ కేసులు బనాయిస్తారని చెప్పి ఒక పక్క వైసీపీ చెప్పింది. ఎవరైతే ప్రభుత్వాలను వైఫల్యాలను ప్రశ్నిస్తే వారి మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు, లేనిపోయినటువంటి కేసులు పెడుతున్నారని చెప్పి. కేసులు మీ గొంతుకుని ఆపగలవా? కమ్యూనిస్ట్ వాళ్ళు ఎలా ఉంటారు చూస్తారా మీరు? అంటే మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్లో ఇస్తే రేపు పొద్దున్న పేదవాడికి వైద్య విద్య దూరం అవుద్ది, వైద్యం దూరం అవుద్ది అనేది వైసీపీ వాదం. పీపీ పద్ధతి ద్వారా ప్రజలకి మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చేస్తాయి. ఒక గొప్ప రాజధానికి సంబంధించి కూడా మొన్న వైసీపీ యూటర్న్ తీసుకుంటూ మాట్లాడారు సజ్జల రామకృష్ణారెడ్డి. నెక్స్ట్ అధికారం వచ్చిన తర్వాత అమరావతి నుంచి పరిపాలన చేస్తా ఉంటాం. అంతకుముందు వైజాగ్ అన్నాడు, ఇప్పుడు అమరావతి అన్నాడు. గెలిచే ముందు వరకు అయితే నేను ఇక్కడ ఇల్లు కడుతున్నాను, ఇదే నా ఇల్లు అన్నాడు. తర్వాత వైసీపీ పార్టీ 151 సీట్ల నుంచి 11 సీట్లు పడిపోవడం ప్రధాన కారణం ఏంటంటారు? అమరావతి రాజధానిని ఉద్ధరిస్తానని చెప్పి కన్నా రజనీ గారిని మంచి స్థాయిలో చూడొచ్చు అంటారు. గతంలో కష్టపడ్డారు, ఇప్పుడు అధికారంలో ఉన్నా కూడా మళ్ళీ డిబేట్లో ఫైట్ చేస్తున్నారు, పార్టీ పరంగా ఒక వాయిస్ వినిపిస్తున్నారు. గుర్తింపు పదవితోనే వస్తుందంటే 10 ఏళ్ళు ఏ పదవులు ప్రజలు కట్టకపోయినా, అంటే పట్టం కట్టకపోయినా సరే కట్టుబడి తను సంపాదించిన సొమ్మును కూడా